ఇట్ హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మనకి గ్యాప్ డౌన్ అయితే అయిపోయింది. నిన్న మనం జస్ట్ అనుకున్నాము, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫాల్ యాక్చువల్లీ. నేను మోస్ట్లీ 600 to 800 పాయింట్స్ అయితే పడుతుంది. నైట్ ఏదైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఏడిఆర్ ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఏడిఆర్ 4% 3% దగ్గర ఉన్నప్పుడు చూసామో అప్పుడు అనుకున్నదైతే ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ దట్ మోస్ట్లీ 600-800 ఫాలో అవుతుంది అనేసి. బట్ ఇట్ వాజ్ హ్యూజ్ యాక్చువల్లీ. ఇంత దారుణంగా ఫాల్ అయితే అయ్యింది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అరౌండ్ 2060 పాయింట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నిఫ్టీ వచ్చేసి 460. సో నిన్న మనం అనుకున్నట్టు నిఫ్టీలో పీ అయితే ఇచ్చాము, బట్ బ్యాంక్ నిఫ్టీలో సిగ్నల్ అనేది క్లియర్గా లేక బీటీఎస్టీ అది ఇవ్వలేదు యాక్చువల్గా. అది కూడా ఇచ్చుంటే మన వాళ్ళు ఇంకా బాగా పండే చేసుకునే వాళ్ళు. బట్ ఎనీ హాఫ్ నిఫ్టీ అయితే 460 పాయింట్స్ మార్నింగే 300+ ఏమో పడింది. సో మంచిగానే మన వాళ్ళందరూ బుక్ చేసుకున్నారు. సో రేపటి సంగతి ఏంటి అనుకుంటే కనుక, రేపు మనకి లైక్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయినట్టు రేపు అయితే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూసేద్దాం. నిఫ్టీలో వచ్చేసరికి ఒక మంచి సాలిడ్ బేరిష్ క్యాండిల్ అయితే వేసింది. బట్ ఇక్కడ మనం గమనిస్తే సో ఇది మోస్ట్లీ హెచ్డిఎఫ్సి వల్లనే అని చెప్పొచ్చు. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ లైక్ హెచ్డిఎఫ్సి చార్ట్ కూడా ఒకసారి చూసేద్దాము. అది యాక్చువల్గా ఇంకా వాల్యూ ఏరియాలో ఉందా లేకపోతే ఎక్కడుంది అనేది అంటే లైక్ ఇక్కడ మనకి సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అనుకుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం గమనిస్తే మంచి సపోర్ట్ పాయింట్ దగ్గరనే ఉంది ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలోనే. అండ్ తర్వాత ఎక్కడైతే ఉందో పెద్దగా లేదు. ఓకే, లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే మనకి చాలా వరకు రివర్సల్ వెళ్ళడం కూడా గమనించవచ్చు ఈ ఏరియా నుంచి. ఒకవేళ పడినా కూడా 1480 అంటే ఇంకొక 50-60 పాయింట్లు అయితే పడడానికి ఛాన్స్ అయితే ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం ఇక్కడ నుంచి రివర్సల్ అయినా సరే దాన్ని ఇండెక్స్ కూడా రివర్సల్ తీసుకుంటుంది. బట్ థింగ్ ఈస్ దట్ ఏదైతే ఇవాళ 2000 పాయింట్లు పడ్డాయో ఓకే బ్యాంక్ నిఫ్టీలో అదంతా కవర్ అవ్వడం అనేది జరగని పని. ఓకే, ఎందుకంటే సెంటిమెంట్ సేమ్ వర్కౌట్ అవుతుంది కాబట్టి. సో రేపైతే బీటీఎస్టీ ఇవ్వలేదు. సో నిఫ్టీలో కనుక చూసుకుంటే మనకి మంచి సపోర్ట్ ఎక్కడ ఉంది అనుకుంటే కనుక 21,571 దగ్గర అయితే మంచి సపోర్ట్ ఉంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సపోర్ట్ చాలా దగ్గరలోనే ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక అంటే 77లో క్లోజ్ అయింది కదా, 503 దగ్గర కనుక గ్యాప్ డౌన్ అయితే కనుక లైక్ ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అని చూడొచ్చు. ఎందుకంటే అంతకుముందు కూడా ఇదే లెవెల్ నుంచి 1 2 3 4 అండ్ 5th టైం కూడా 5 టైమ్స్ కూడా మంచి సపోర్ట్ అయితే తీసుకుంది 21,500 లెవెల్లో. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ తీసుకుంటే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,600 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి సైకలాజికల్ లెవెల్స్ అయినటువంటి 700 అండ్ 800గా మనకి టార్గెట్స్ చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే ఈరోజు హై ఏదైతే ఉందో అక్కడి వరకు ఒక వీ షేప్ కైండ్ ఆఫ్ రికవరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇఫ్ హెచ్డిఎఫ్సి సపోర్ట్ చేస్తే. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ 21,500 కూడా ఇన్ కేస్ గ్యాప్ డౌన్లో కానీ ఆ తర్వాత వచ్చేటటువంటి మూవ్తో 21,500 కనుక క్లోజ్ అయితే కనుక మన షార్టింగ్ ఆపర్చునిటీకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టార్గెట్ అయితే 21,400 వరకు అయితే మనకి ఫస్ట్ టార్గెట్గా కనిపిస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,299. అఫ్ కోర్స్ 21,300 అయితే మనకి సెకండ్ టార్గెట్కి అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లైక్ 500-600 మధ్యలోనే ఇక్కడిక్కడే తచ్చల్లాడుతుంది అనుకుంటే కనుక బెటర్ మనం ఏదైనా ఇదే అప్ సైడ్ అయినా సరే డౌన్ సైడ్ అయినా సరే మనకి బ్రేక్ అవ్వడానికి అయితే వెయిట్ చేయడం బెటర్. ఈ మధ్యలో అయితే అవాయిడ్ చేసేయడం బెటర్. అండ్ ఇవాళ ఇంత మూవ్ వచ్చింది కాబట్టి రేపు కొంచెం లైక్ మనకి బ్యాంక్ నిఫ్టీలో వెళ్ళినప్పుడు కొంత ప్రైస్ యాక్షన్ వరకు కొంత హింట్ అయితే ఇస్తుంది. రేపు కొంచెం కన్సల్టేషన్గా ఉండొచ్చు అనేసి. సో అది కూడా చూసేద్దాం ఎందుకు నాకు కన్సల్టేషన్ అనిపించింది అనేసి. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే దీంట్లో కూడా నిఫ్టీ లాగానే మంచి సాలిడ్ క్యాండిల్. అండ్ మనం గమనిస్తే కనుక అంతకుముందు ఏదైతే ఉన్నటువంటి పీక్స్ మూమెంట్ ఉన్నాయో అక్కడనే మళ్ళీ సేమ్ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ అయితే కూర్చుంది. ఓకే, సో ఇన్ కేస్ రేపు 46,000 దగ్గర అయితే ఇప్పుడైతే హోల్డ్ అయితే చేస్తుంది. ఇన్ కేస్ రేపు 46,000 కూడా బ్రేక్ అయిపోయింది, గ్యాప్ డౌన్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 45,590. ఓకే,
ఇది మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంది. ఓకే, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 45,227 నెక్స్ట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి. అఫ్కోర్స్ 15 మినిట్స్లో టైం ఫ్రేమ్లో కూడా మనకి అదే లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ 46,800 లైక్ గ్యాప్ అప్ అయ్యి, ఓకే, 46,200 తర్వాత అంటే లైక్ ఈ లెవెల్ వరకు అయితే వదిలేసేయండి. ఇదంతా కంప్లీట్గా మనకి నో ట్రేడ్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఒక 200 పైన కనుక ఒక క్యాండిల్ కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది వచ్చేసి టార్గెట్ 1 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 46,200గా మనకి సెకండ్ టార్గెట్ ఉంది. అండ్ థర్డ్ టార్గెట్ కూడా మనం తీసుకుందాం, ఎందుకంటే నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ కాబట్టి మనం మార్క్ చేసి అయితే పెట్టుకోవడంలో తప్పలేదు కాబట్టి. సో టార్గెట్ 1, 2, 3 అయితే ఇది. ఎందుకంటే మనం చాలాసార్లు ఎప్పుడైతే హ్యూజ్ గ్యాప్ డౌన్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అవుతుందో ఆ టైంలో మంచి రికవరీ కూడా చూసిన రోజులు అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. లైక్ రేపు కనుక ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి సో ఒక వీ షేప్ రికవరీ వస్తే కనుక దీస్ ఆర్ ఆల్ అవర్ టార్గెట్స్ అండ్ నో ట్రేడ్ కూడా చెప్పేసాం. అండ్ షార్టింగ్కి ఎప్పుడు వెళ్తాము అనుకుంటే కనుక 46,000 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం షార్టింగ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనం ఇందాక అనుకున్నట్టు మనకి ఇక్కడ స్మాల్ టార్గెట్ ఏదైతే ఉందో 45,800 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 591 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 45,227గా మనకి థర్డ్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి రేపు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ప్లేస్ అయిందో చూద్దాము అది కూడా. ఓకే, సో వీక్లీ వచ్చేసి 20,86,000 ఉంటే, అంటే 20,86,000 ఉంటే ఇక్కడ వచ్చేసరికి 13,53,000 ఉంది. సో ఓవరాల్గా కాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే కాల్స్ సైడ్ వచ్చి ఎక్కువ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అన్నట్టు ఉంది. ఇది వీక్ అంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నేను నెక్స్ట్ వీక్ తీసుకున్నాను. ఓకే, ఇది ఏదైతే 17th ఈరోజు ఉంది కదా, నెక్స్ట్ వీక్ది తీసుకున్నాను అనమాట. అండ్ నియర్ మంత్ ఏదైతే ఉందో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అవన్నీ చూసుకుంటే కనుక కాల్ సైడ్ అయితే లైక్ సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ 2.9 ఉంది, ఇక్కడ 2.4 ఉంది. సో ఓవరాల్గా 47,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంది. సో మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ఈ కన్సల్టేషన్ ఈ జోన్లో అంటే ఏదైతే మనం ఈ రెండు లైన్స్ అనుకున్నామో ఇక్కడనే మనకు ఒక డైరెక్షనల్ అనేది వస్తుంది. ఒక 45,591 కనుక బ్రేక్ అయితే మనం పొజిషనల్గా ఒక కరెక్షన్ అనేది షార్ట్ టర్మ్గా అయితే చూడడానికి ఉంటుంది. లేదు అంటే కనుక ఓన్లీ హెచ్డిఎఫ్సి ఒక డెంట్ అయితే పడింది, మళ్ళీ ఎలాగో మనకి బడ్జెట్ ఉంది అండ్ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి బడ్జెట్లో ఆబ్వియస్గా మంచి స్వీట్ కబుర్లే చెప్తారు ఈ టైంలో గవర్నమెంట్స్ వచ్చేసి ఏవైనా సరే. సో అలాంటివి వచ్చినప్పుడు మనకి ర్యాలీ అనేది వస్తుంది. సో ఈ డిప్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి రేపు రెడీగా ఉండడం అనేది బెటర్. అది ఇక్కడ ప్రైస్ యాక్షన్ బట్టి మనకి రేపటి వరకు ఆర్ ఎల్స్ వీకెండ్ వరకు అయితే తెలుస్తుంది. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఇప్పటివరకు లైక్ చేయకపోతే కనుక లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.